ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘననామాన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ప్రియులారా, ఈ దినము మనము ప్రకటన చేయుట అనే అంశము కొరకు మరలా మనం మాట్లాడుకుంటున్నాం. సుమారు మనం 3 దినాల నుండి ప్రకటన చేయుట ఈ అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకటన చేయుట అనే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిచయ వాక్యాల్లో నేను
గతంలో తెలియజేశాను. ప్రకటనలు అనగా అనేక రకాలైన ప్రకటనలు మనం వింటాం, చేస్తూ ఉంటాం. వాటిలో సత్యమైనవి, అసత్యమైన ప్రకటనలు ఉంటాయి అని మనకు తెలుసు. కానీ మనము దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేవునిని కూర్చున్నటువంటి ప్రకటనలు, ఆయన జననమును గూర్చిన ప్రకటనలు, ఆయన రాకడను గూర్చినటువంటి ప్రకటనలు, ఇటువంటివి ప్రభువును గూర్చిన ప్రకటనలు ఎన్నో చేయబడ్డాయి. అలాగే ప్రభువు నందు విశ్వాసముంచినటువంటి వారు అనేక మంది వారు పొందిన మేళ్లను బట్టి పరిశుద్ధ గ్రంథములో ఉదాహరణకు స్వస్థత పొందినవారు, గుడ్డివారిగా ఉన్నవారు వారు కన్నులు తెరవబడిన వారు, కుంటివారిగా ఉన్నటువంటి వారు నడిచిన వారు, అలాగున అనేక మంది ఎవరైతే మేలు పొందుకున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచారు అని ప్రకటించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇలా అనేక విధాలు ప్రకటనలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చేయబడ్డాయి. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప మేలును బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లిస్తూ ఆ కార్యాలు మనం ఏం చేయాలంటే లోకానికి ప్రకటన చేయాలి. అదే సంగతులు 3-4 దినాల నుండి మనం ధ్యానం చేస్తున్నాం. మరికొన్ని వాక్య భాగాలు మనం ప్రకటనను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనములో, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయా స్థలాలు ఆయన దర్శిస్తున్నాడు, సంచారము చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్య 3 విధములుగా ఉన్నవని పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేస్తుంది. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్. ఈ 3 రీతులుగా ఆయన తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు అనేక విధములైన మనుషులను దర్శిస్తూ ఉన్నారు. వారికి ఆయన ఎన్నో విధములైనటువంటి బోధలు వారికి చేసి ప్రభావితం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో గెరాసీనుల దేశానికి అక్కడ వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం 27వ వచనంలో చూస్తే, ఆయన ఒడ్డున దిగి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలము నుండి అతడు బట్టలు కొట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. అతని యొక్క పరిస్థితి దయానీయమైన పరిస్థితిగా ఇక్కడ వర్ణించబడుతుంది. ఒకటి, దయ్యము పట్టినటువంటి వాడు. అతడు ఎలా ఉన్నాడు అంటే వివస్త్రుడుగా ఉన్నాడు. అతడు వస్త్రములు ధరించలేనటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అతడు సమాధులలోనే ఉండేవాడు, కానీ వాడట మరి ఇంటిలో ఉండేవాడు కాదు. ఎందుకు అంటే వాడు దయ్యము పట్టినటువంటి వాడు. అటువంటి వ్యక్తి కొరకు 28వ వచనంలో వాడు యేసును చూచి, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? సమాధులలో ఉన్నాడు. అతడు దిగంబరిగా ఉన్నాడు. అతడు భయంకరమైన పరిస్థితుల్లో ఉండి, అంతేకాదట తనకు గాయపరుచుకునేవాడు, గాయపరిచేవాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభువుని చూచి ఏం చేస్తాడు? కేకలు వేసి ఆ వ్యక్తి యేసు ప్రభు ఎదుట సాగిలపడ్డాడట. ఎంత గొప్ప విషయం ప్రియులారా! ఒక విధంగా మెంటల్లీ డిడేంజ్డ్. మనం
అచ్చంగా మాట్లాడతా క్రాక్ ఫెలో, మెంటల్ అని మనం చాలా తేలికగా, సులువుగా మాట్లాడతాం. అటువంటి ఒక క్రాక్ ఫెలో, మెంటల్ ఏం చేస్తా ఉన్నాడంటే, ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై హూ ఈజ్ క్రైస్ట్. యేసు ఎవరో అని అతడు గుర్తుపడతా ఉన్నాడు. యేసు ప్రభుని గౌరవిస్తున్నాడు, సాగిలపడ్డాడు. అంతేకాకుండా ఇక్కడ ఆ దయ్యము పట్టినటువంటి గెరాసేనుల దేశస్థుడు ఏమంటున్నాడంటే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని గుర్తించి అంటాడు. నాతో నీకేం పని, నాతో నీకేమి పని, నన్ను విడిచిపో అని వేడుకుంటూ ఉన్నాడట ప్రియులారా. ఎలాగో కేకలు వేసి చెబుతూ ఉన్నాడట. ఆయన సన్నిధిలో ఏదైనా మనకు కొరత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనం కూడా చాలా భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తాం, సాగిలు పడతాం, మొక్కుతాం. ఆ తరువాత వాటన్నిటి నుండి విడుదల పొంది ఆరోగ్యాన్ని పొందుకొని ఆశీర్వదించబడినప్పుడు వీఆర్ ఫర్గెటింగ్ సింపుల్లీ. కానీ ఇతడు అస్వస్థత, అనారోగ్యము, మానసిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పుడు తాను తన యొక్క పరిస్థితి ఏ విధంగా తను గుర్తించలేనటువంటి దయనీయమైన పరిస్థితులు సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నన్ను విడిచిపో అని ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తా ఉంటూ ఉన్నాడట ప్రియులారా. 30వ వచనంలో చూస్తే అక్కడ నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు అక్కడ చాలా దెయ్యములు వానిలోనికి చెచ్చుకుని ఉండెను కనుక తన పేరు సేన. తన పేరు సేన. గెరాసేనుల దేశములో దయ్యాల చేత పీడింపబడుచున్న వ్యక్తి, గాయపరుచుబడుచున్న వ్యక్తి, గాయపరుచుకొనుచున్న వ్యక్తి, ఏమండి దిగంబరిగా ఉన్నటువంటి వ్యక్తి, సాగిలు పడిన వ్యక్తి ఏం సమాధానం చెప్తున్నాడో తెలుసా? సేన. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడి కొరకు 39వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యేసయ్య తనని స్వస్థపరిచి తనలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాల గుంపునట ఆయన నాశనం చేయటానికి ఆయన ఆ ప్రపాతములోనికి లేక పందుల గుంపులోనికి పంపించినప్పుడు అవి ప్రపాతంలోనికి పోయి చనిపోయి. ప్రియులారా, ఈవేళ ప్రకటన కొరకు ప్రాముఖ్యమైన విషయం. ఇటువంటి ఒక డిజేబుల్డ్, మెంటల్లీ డిజేబుల్డ్, స్థిరత్వము లేనటువంటి, సమాజానికి దూరముగా ఉన్న వ్యక్తి, సమాజాన్ని భయపెడుతున్న వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. కాబట్టి అతని యొక్క కృతజ్ఞత లేక అతడు దేవుని గురించి సాక్ష్యం ఏ విధంగా ఉందంటే 39వ వచనంలో వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టి గొప్ప కార్యము చేసానో ఆ పట్టణం అంతటను ప్రకటించాను. ఆ పట్టణం అంతటను ప్రకటన చేశాను. ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనం ఆ వాక్యాలు చదివినప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. కానీ అతడు విడిపించబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. దెన్ హీ విల్ బి హ్యాపీ విత్ ద జీజస్. తనకున్న సమస్యలు అన్నిటి నుండి కూడా వాజ్ రిలీజ్, విడిపించబడ్డాడు. ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్ ఫర్ ఆల్ ద ఈవిల్స్. అప్పుడు తను అంటున్నాడు, ఇదిగో యేసు నన్ను ఏం చేశాడట అండి, ఆయన స్వస్థపరిచాడని, ఆయన ఎట్టి గొప్ప కార్యం చేశాడని పట్టణం అంతా ప్రకటించి ఉంటున్నా. ఈ వాక్య ధ్యానం వల్ల ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో విధములైన మేళ్లతో నింపబడ్డాం. ఎప్పుడైనా ప్రభు నా జీవితంలో ఈ కార్యాలు చేశాడని ప్రకటించగలిగిన వారముగా ఉన్నాము? ప్రశ్నించుకున్నాం. ప్రశ్నించుకుంటమే కాదు, ప్రభువును గురించి ప్రకటన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, చిన్న వాక్యాన్ని దీవించి
నీ గొప్ప కార్యములు కొరకు ప్రకటించువారముగా మమ్మలను తండ్రి నాయన సిద్ధపరచు. వాక్య ధ్యానములో ఉన్న స్నేహితులను, బంధువులను, మిత్రులను, నాయన చిన్నలను, పెద్దలను రక్షణలో నడిపించు, స్వస్థపరచు. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.